ఎవరిచ్చిరిరా శరచాపములు ఇనకులాబ్ధి చంద్ర అంటున్నారు త్యాగయ్య. ఎలా ఉన్నాయా నీ శాపాలు ఎవరిచ్చారు? అది అవతరించు వేళ నుండెను అవనికేగి ఆర్జించితివో ఎవరిచ్చిరిరా శరచాపములు ఇనుకులాబ్ధి చంద్ర. దాంతోపాటు అవతరించే వాళ్ళకి భూమి మీదకి వచ్చి తెచ్చుకున్నావా? ఏమిటో ఆశ్చర్యం. ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రువులను అనచేయనట. ఎంత గొప్పగా చెప్పాడు. ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రువులను అనచేయనట ఎవరిచ్చిరిరా శరచాపములు ఇనుకులాబ్ధి చంద్ర. ఆ ధనస్సు పట్టుకున్న రామచంద్రమూర్తిని ధ్యానిస్తుంటే ఎంత గొప్పగా ఉన్నదండి. భండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్ గడగట్టి భేరికాడండడాండడాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి. ఆ మూర్తిని తలంచుకోగానే రామదాసు ఎంత మురిసిపోయి దశరథి అన్నాడు. ఇక్కడ మండన భీముడు ఆర్తజన బాంధవుడు. యుద్ధంలో అంత ప్రతాపంగా భయంకరంగా కనబడుతున్నాడంటే ఆ భయంకరం వెనకాల అభయం ఉంది, ఆర్తుని కాపాడే కారుణ్యం ఉన్నది. అలాంటి కారుణ్యమూర్తి నిలబడ్డట. అందులో అకంపనుడు మొదలైన వాళ్ళు మాత్రం చూసి ఆశ్చర్యపోయేటండి. ఎలా ఉన్నాడయ్యా రాముడు ఆ సమయంలో అంటే రూపం అప్రతిమంతస్య రామస్య అక్లిష్ట కర్మణ. అక్లిష్ట కర్మణ అంటే గొప్ప మాట అండి. అంటే రాముడికి కష్టమైన పని ఏమింది లేదు, అది అక్లిష్ట కర్మణ. ఎంత గొప్ప మాట. రాముడిది సాధించలేడు అనేది లేదండి. ఇక్కడ ఆయనకు అసాధ్యం లేదు తెలుసుకోవాలి. ఇక్కడ రామస్య అక్లిష్ట కర్మణ బభూవ రూపం క్రుద్ధస్య. ఆ ధనస్సు పట్టుకున్న రామమూర్తి ఎలా ఉన్నాడంటే రుద్రస్యైవ మహాత్మన. మహాత్ముడు రుద్రుడు వలె ఉన్నాడయ్యా అని చెప్పాడు. ఇక్కడ మరొకసారి శివుడు మెరిశాడండి రాముల్లో. ఇది పరిశీలించవలసిన వైభవం. ఎప్పుడైతే 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాన్యేకేన రామేణ మానుషేన పదాతిన. ఎన్ని మాటలు చూడండి. 14,000 మంది కరడుగట్టిన భయంకరమైన రాక్షసుల్ని ఒక్క రాముడు, అది మనుష్య రూపంలో ఉన్న రాముడు, భూమి మీద నిలబడ్డ రాముడు రథాల మీద వచ్చిన రాక్షసుల్ని సంహరించాడు. ఇది చెప్పడు ఇక్కడ. ఇది జరిగింది. ఆశ్చర్యపోయారు. మొత్తం ఆ మిగిలిన అకంపనుడు అనేటువంటి వాడు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పెట్ట. చెప్పగానే రావణాసుడు మహా కోపం వచ్చి ఖడ్గం తీసేటండి వరలోంచి. వచ్చాడండి రావణాసురుడు. చాలా మంది ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తున్నారు. వచ్చాడు వాహనుడు. తీసేట్టుకో వరలోంచి ఖడ్గం తీసి మాసలు ముందు లేచాడు. కూర్చోవన్నట్టు అకంపనుడు. ఏమిటి అప్పుడు బయలుదేరిపోయావు? ఆయన దగ్గరికి ఇలా వెళ్ళిపోతామని. నీ వల్ల కాదు సుమా, నేను చూసేది చెప్తున్నాను విను. 14,000 మందిని ఒక్కడు, అది పదాతినా నేల మీద తన కాలితో నిలబడ్డవాడు ఒక్కడు 14,000 మందిని అలవొక్కగా కొట్టాడు తెలుసా. ఆ కొట్టిన తర్వాత కూడా నేను చూశాను. ఎలా ఉన్నాడో తెలుసా. ఆయన వర్ణిస్తాడండి ఇక్కడ వాల్మీకి. అంత కొట్టాక హమ్మయ్య అని అలసిపోయినట్టు ఉండాలా, ఇసుమంత లేదు అలసట. ధనస్సు అలా నిలబెట్టాడు. ఆ ఎడమ చేతిని నడుము మీద పెట్టుకుని మందహాసం చేసి చూసేటండి రామచంద్రమూర్తి. అంతే. ఎక్కడ అలసటేలా ఇదే, ఎంత అవలీలగా నిలబడ్డాడు. అయితే సీతమ్మ భయపడుతున్న గుహలో ఉంచి చెప్పాడు కదా లక్ష్మణస్వామి. కానీ సీతమ్మ గుహలోంచి తొంగి చూస్తుందట. ఎందుకంటే రాముడి ప్రతాపం చూసే అవకాశం మనకి ఇంతవరకు దొరకలేదు. ఇప్పుడు తాతకని కొట్టాడు, మారిచ్చుని నగర కొట్టాడు చెప్పుకోవడం వాడు చూసిందే పెట్టిందా. ఇప్పుడు అవకాశం దొరికిందని గుహలో చూస్తుందట. రాముడి ప్రతాపాన్ని చూసి ఆవిడకి ఆనందం కలిగిందండి. ఎప్పుడైతే రాముడు ఇలా నిలబడ్డాడో ఒక్కసారి గుహలోంచి పరుగున వచ్చి 2 చేతులతో రామమూర్తి మెడ మీద ఆవిడ చేతులు వేసి రామమూర్తిని ప్రేమగా చూసిందిట. ఇక్కడ తులసీదాస్ చెప్తాడు ఈ భావాన్ని. ఎంత అందంగా చెప్తాడో రామచరిత మానస్సులో. అప్పుడు వరమాల వేసింది. ఇప్పుడు రాముడు ప్రతాపం చూసి ఆనందం తట్టుకోలేక కరమాల వేసింది తల్లిటండి. ఇక్కడ అంత ప్రేమగా సీతమ్మ అలా అభినందించింది. రామమూర్తి ఆ విధంగా నిలబడి ఉన్నాడు. చూసావా, ఒక్కడు చెప్తున్నాను విను. రాముడికి కోపం గాని కలిగిందా, అసాధ్య కుపితారామో విక్రమేణ మహాయశ సతార గ్రహ నక్షత్రం నభశ్చాప్యవసాదయేత్. గొప్ప మాట చెప్తున్నది ఇక్కడ. ఆయనకు గాని కోపం కలిగితే సమస్త తారకాగ్రహ నక్షత్రాలతో కూడిన సమస్త భువనాన్ని క్షణంలో నాశనం చేయగలడు. ఈ మాట చెప్పి ఊరుకుంటే మామూలు మాట అయ్యేది. తర్వాత చెప్తున్నాడు, నేను అనుకుంటున్నాను ఈ రాముడు నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే అసలు రామస్తు, ఈ రాముడు సీదంతీం శ్రీమాన్ అభ్యుద్ధరేన్ మహీం, కిందకి పడిపోతున్న భూమిని తిరిగి ఉద్ధరించగలిగినటువంటి స్వామి. ఇప్పుడు అంటే ఏ అవతారం గుర్తొచ్చిందండి? ఈ కల్పానికి ఆది అయిన శ్వేతవరాహ కల్పానికి ఆది అయిన ఆద్య అవతారాన్ని ఇక్కడ భాగవతంలో మనం చెప్పుకున్నది మొదటి అవతారం. ఆ స్వరూపాన్ని గుర్తెచ్చాడు.
అకంపుడు అంటే అకంపుడికి ఇన్ని తెలుసా? రాముడు విష్ణువు అని తెలుసా? విష్ణువైన రాముడిని చూస్తే ఎవడు మాట్లాడినా వాడికి తెలియకుండానే సత్యం పలుకుతామండి. ఏం చేస్తాం ఇక్కడ? ఇది ఆలోచించాలి ఇక్కడ, ఇందులో ఉన్న రహస్యం. అంతేకాదు రాముడు ఇందాక చెప్పాను, కిందకి పడిపోతున్న భూమిని ఉద్ధరిస్తాడు, సమస్త ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఇంతకీ నాశనకర్త రక్షకుడా? ఏంటి చెప్పు? ఇంకా చెప్తున్నాను వినమయ్యా. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తస్స పురుష వ్యాఘ్రః స్రష్టుం పునరపి ప్రజాః. ఇక్కడుందండి రహస్యం అంతా పట్టుకోవాలి. రాముడు మొత్తం సమస్త విశ్వాన్ని క్షణంలో కోపం వస్తే నశింపజేయగలడు, మరుక్షణంలో తిరిగి సృష్టించగలడు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే డిస్ట్రక్షన్ చేయడం గొప్ప విషయం ఏం కాదండి, తిరిగి కన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఇది తెలుసుకోగలగాలి ఇక్కడ. కనుకనే లయకారకుడు. ఎందుకంటే ప్రస్తుత స్థితిలో ఉన్నాం కనుక రాబోయే లయ కనుక లయకారకుడు చెప్పాడు. లయం తాగిపోయిందా తిరిగి సృష్టి చేస్తాడు. అంటే ఈయనే సృష్టికర్త, ఈయనే స్థితికర్త, ఈయనే లయకర్త. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడుండు పరమేశ్వరుడు ఎవ్వడు, ఆ పరమేశ్వరుడే రాముడు. ఇది చెప్పడం ఇక్కడ. చూశారా అకంపురుడి మాటల్లో ఎలా ధనిస్తుందో? వాల్మీకి ఎంత అందంగా రామ విష్ణువుని మనకు చూపిస్తున్నాడో, విష్ణురాముడిని మనకు చూపిస్తున్నాడో పరిశీలించండి ఇక్కడ. ఒక్క మాట చెప్తున్నాను విను. రాముడి ముందు నిలబడి ఏ ఒక్కడు గెలవలేడు. ఇది నీకు చెప్తున్నాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోదు, పర్మనెంట్. నహి రామో దశగ్రీవ శక్షో జేతుం త్వయా యుధి రక్షసాం వాపి లోకేన స్వర్గం పాపజనీరివ. ఉపమానాలు బలవి చెప్తాడండి ఇక్కడ. ఎవ్వరు, నువ్వు కూడా రాముణ్ణి జయించలేవు. పాపాత్ముడు స్వర్గాన్ని ఎలా పొందలేడో నీలాంటి వాళ్ళు రాముణ్ణి జయించలేరు. ఇది చెప్పాడు. ఉపమానం ఎంత గొప్పగా చెప్పారు ఇక్కడ, తెలుసుకోవాల్సింది. ఈ విధంగా చెప్తే అప్పుడు కూర్చున్నట్ట. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వంచన మార్గంలోకి వెళ్ళాలి. కానీ ఇందులో రావణుడు జీవుడికి అది తగిలిందండి. రావణుడు జీవుడు, జైవిజీవుల్లో ఒకడు. ఎప్పుడు చేరతానా అని చేరదీచేవాడు ఇప్పుడు వచ్చాడన్న భావం గుండెకి తగిలింది. రావణుడు అనే రాక్షసుడికి తెలియకపోవచ్చు, రావణుడు అనే జీవుడికి ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను స్వామి వచ్చేవన్నమాట అనే సందేశం అందింది. ఆలోచించగలిగితే ఇదండి ఆ జీవుడికి ఉన్న ఒక వేదన. ఇది అర్థం చేసుకోవాలంటే జీవుని వేదన అని ఒక మాట ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఒక్కరే ప్రయోగించారని విశ్వనాథ సత్యన గారు. జీవుని వేదన సూత్రం మీద ఆధారపడింది. ఆ జీవుని వేదన అర్థం చేసుకోవాలి. అది తగిలింది ఒక్కసారి ఎవరికి. వెంటనే ఆయన ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు అంటున్నట్ట అకంపనుడు, నేను గమనించింది ఏమిటంటే శూర్పణఖ కూడా చెప్పింది నాకు, ఆ భార్య ఉన్నదే ఆమెను కానీ అపహరించగలిగితే రాముడు ఇంకా నీరసపడతాడు. ఆయన శక్తి అంతా ఆవిడ. ఇది రహస్యం. తస్యాపహర భార్యాంతం ప్రమచ్చతు మహావనే సీతాయా రహిత కామో రామో హాస్యతి జీవితం. సీత లేకపోతే రాముడికి ఇంకా జీవితమే లేదు. సీతమ్మ ఆయన జీవితం. అంత ప్రాణంగా చూస్తాడు సీతవుడు. మేము పరిశీలించాం. సీతల్లాగే ఆయనకి ఏమి ఉండదు. ఇది తెలుసుకోవాలి. సీతమ్మని తీసివేస్తే రాముడు ఇంకా దేనికి పనికిరాడు. కాబట్టి నువ్వు సీతమ్మని తీసుకువచ్చేయి చాలు. ఇది సూచన ఇచ్చాడు ఎవరు? అకంపనుడు. సరే అని తిన్నగా బయలుదేరట్టు రావణాసుడు ఎవరి దగ్గరికి? మారీచుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వంచనతో నేను సీతమ్మను అపహరించాలి. అపహరించాలంటే రామలక్ష్మణులు అక్కడ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా నేను నిలబడలేనని చెప్పాడు అకంపనుడు. కాబట్టి ఓపెన్ చేయి, రామలక్ష్మణుని తప్పించు, సీతమ్మని తీసుకొచ్చేస్తానన్నాడు. వెంటనే ఓరి పాపాత్ముడా, ఈ బుద్ధి నీకు ఎలా పుట్టిందయ్యా? నీ దగ్గర సరైన గూఢచారి వ్యవస్థ లేదా అని అడిగాడండి. గొప్ప మాట అడిగాడు ఇక్కడ. గూఢచారి వ్యవస్థ ఉంటే అవతల శత్రువుడు ఎలా ఉన్నాడు, బలాబలాలు ఏంటో ముందు రిపోర్ట్ వచ్చేయాలి. నీకు సరైనటువంటి గూఢచారి వ్యవస్థ లేదు అని తెలిసిపోయింది. లేకపోతే నీ ప్రాణం మీదకు నువ్వు తెచ్చుకుంటున్నావు. నువ్వు బతికి బట్ట కట్టాలని ఆశ ఉంటే రాముడితో పెట్టుకోకపో అన్నట్ట. వెంటనే అంతేనంటావా? అంతే, సరే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు రావణాసురుడు. తెలుసుకోవాలి. చాలామంది పాప అక్కడే తొందరపడిపోతారు. వెళ్ళిపోయాడు రావణాసురుడు. తిన్నగా వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని తన పని తాను చూసుకున్నట్ట బోరు ఏడ్చి వచ్చింది శూర్పణఖ. ఇదేమన్నారా బాబు, నువ్వు నన్ను ముక్కు చెవులు కోసి 14,000 మంది జనస్థాన రాక్షసులను సంహరించినటువంటి వాడిపై ఎటువంటి చర్య తీసుకోకుండా కూర్చున్నావు. నువ్వేమన్నవి? నువ్వేం సమర్థుడివి? అన్నగా అసమర్థుడివి, రాజుగా అసమర్థుడివి. ఏం పని చేసావు? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? వర్ణిస్తోంది. ఈ వర్ణన కరదూషణల దగ్గర కూడా చేసిందండి. రామలక్ష్మణుల వర్ణన ఏమిటో తెలుసా? తరుణవు, రూపసంపన్నవు, సుకుమారవు, మహాబలవు, పుండరీక విశాలక్షవు, చీరకృష్ణాదినాంబరవు, ఫలమూలాసినవు, దాంతవు, తాపసవు, బ్రహ్మచారినవు, పుత్రవు దశరథస్యేతవు. ఇది చెప్తోంది కదా. ఇది అవన్నీ మనం రామరక్షాస్తత్వం చదువుతున్నాం కదా, అవన్నీ శూర్పణఖ చెప్పిన మాటలండి. రామరక్షాస్తత్వం పేర్చారు.
ఇప్పుడు శూర్పణఖ మాటలు కూడా స్తోత్రాలే. రాముడిని తలుచుకుంటే రాక్షసి నోట కూడా స్తోత్రమే పలుకుతుంది, తెలుసుకోండి. ఇక్కడ నా నోట పలకదండి అని ఎవడైనా అంటే వాడు రాక్షసుడు కంటే పాల్గొని అర్థం అనమాట. రాక్షసుడైనా రాముడి గురించి మాట్లాడేటప్పటికీ మరి తెలియకుండానే మంచి మాటలు వస్తుందండి ఆ రాక్షసుకి. రాముడిని తలుచుకోగానే రామలక్ష్మణుని వాళ్ళ సౌందర్యం, వాళ్ళ ప్రతాపం చూస్తే అంత మెత్తగా మాట్లాడింది అంత శూర్పణఖ కూడా. చూడండి ఇక్కడ ఆవిడ మొత్తం రూపం ఊహించాలంటే పేరు ఒక్కడు చాలు మనకి. నఖ అంటే గోరు, గోరు చేటంతుంది, ఇక మిగిలిన శరీరం ఊహించుకోవచ్చు దాన్ని బట్టి. శూర్పణఖ, శూర్పం అంటే చేట, నఖ, శూర్పణఖ ఒక్క గోరందం చేటంతా, అది ఆ రాక్షస రూపం. అలాంటి ఆమె దగ్గర నుంచి కూడా రాముని పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యం ఇక్కడ. పైగా ఒక మాట ఉన్నాడు అకంపనుడు, కొంతవరకు ఇది నిజమే. అసలు రామచంద్రమూర్తి ఇక్కడికి రావడానికి ఉపాయేన మహర్షిభి ఆనీతస్త్వం ఇమం దేశం. రామచంద్రమూర్తి అరణ్యానికి రావడానికి కారణమే మహర్షుల ఉపాయమట. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఈ మహర్షుల ఉపాయమే లోకరక్షణ కోసం కైకేయి బుద్ధిని ప్రేరేపించింది, ఇక్కడ దాకా తీసుకువచ్చింది. ఇదే భరతుడి ఘట్టంలో కూడా ఇవి సూచనలండి. వాల్మీకి రామాయణం చదివినప్పుడు చాలా అటెంటివ్గా చదివితే ఇలాంటి చాలా దొరుకుతాయి మనకి. అని ఎప్పుడైతే శూర్పణఖ తిరిగి ఇతని పౌరుషాన్ని లేపిందో కోపం వచ్చి మళ్ళీ వచ్చాడు రావణాసుడు ఎవరి దగ్గరికి, మారీచుడి దగ్గరికి. నేను మళ్ళీ వచ్చావు అన్నాడు. నేను ఎంత ఆలోచించినప్పటికీ నువ్వు వెళ్ళి ఆ రావణుని పక్క తెప్పించి సీతమ్మని నేను అపహరించేలాగా ఏర్పాటు చేయడము మంచిదని నాకు అనిపిస్తుందని. అంటే నీకు పోయే కాలం దాపురించిందో నాకు స్పష్టంగా తెలిసిపోయింది అన్నాడు ఇక్కడ మహానుభావుడు. ఎందుకంటే నేను చెప్పినా నీకు బుద్ధి ఎక్కలేదు, మళ్ళీ వచ్చావంటేనే తెలుస్తుంది నీకు బాగుపడే యోగము లేదు. ఆ స్థితి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పక్కవాడికి నచ్చ చెప్పినా బుద్ధి మారలేదు అంటే బాగుపడే యోగము లేదు అని అర్థం ఇది. ఎందుకంటే ఒక్కడు తెలుసుకో, రావణ సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అద్భుతమైన శ్లోకం అండి, ప్రతివాడు పాఠశాలలో కూడా బోధించవచ్చింది. సృష్టిలో మనకి ప్రియంగా మాట్లాడే వాళ్ళు కనిపిస్తారే తప్ప మనకు ప్రియం కాకపోయినా హితంగా మాట్లాడేవాళ్ళు దొరకరు. మాట్లాడేవాళ్ళు దొరకరు, అలా మాట్లాడితే వినేవాళ్ళు దొరకరు అన్నాడు. అవునా లేదండి? అదే లోకంలో మనం కూడా చూడండి, ఏదైనా చేస్తే నువ్వు భలే చేసావని ఎవరైతే చప్పట్లు కొడతాడో భజన పనులు వాళ్ళని చుట్టూ చొచ్చుకుంటూ ఉంటాం. మీరు చేస్తున్న సరైనది కాదండి అని ఎవరైనా అంటే వాడి మీద మహాకోపం వస్తుంది. అందుకు అప్రియమైన పథ్యమైనది, పథ్యం అంటే హితమైనది, అది చెప్పేవాడు దొరకడు, వినేవాడు దొరకడు. ఎందుకంటే వాడికి ఏం పోయింది, అనవసరంగా శత్రువు అవుతాడు. అందుకే చాలామంది గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే పాలకుడికి ఈ శ్లోకం చాలా అవసరం. మేనేజ్మెంట్ స్కిల్స్లో కూడా ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక పొజిషన్లో మనం ఉన్నాం, మనకెందుకు కొందరు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు మనం ఏది చేసినా భలే అనేది అప్పుడు గుర్తుంటారు. ఏం చేస్తాం, అది చూసి మనం నిజమేనేమో అని అనుకుంటుంటాం. అప్పుడప్పుడు తడుముకుంటూ ఉంటాం, మరో 2 చేతులు మరి చేయమని. ఈ స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అదే ప్రమాద హేతువు. కొంచెం మనం పడ్డామనుకోండి, ఎక్కడో తప్పు దొరికి దెబ్బ తినేసామనుకోండి, అప్పుడు నేను ముందే అనుకున్నాను అని వీళ్ళే అంటారు తెలుసా. అందుకే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రశంసించే వాళ్ళ దగ్గర నుంచే ప్రమాదం. గురువులు శిష్యుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పొజిషన్లో ఉన్నవారు పొగడే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, చాలా అవసరం. ప్రస్తుతం శిష్యులు తిరిగే వాళ్ళే. గురువుకి ఏదైనా జరిగిందనుకోండి, మేము అప్పుడే అనుకున్నామండి. ఇప్పటివరకు తీర్థాల కోసం చేతులు చాచే వాళ్ళు కూడా ఇప్పుడు నిందిస్తారు. పీఠాధీశులకే తప్పలేదు ఇలాంటి పరిస్థితి, మహాత్ములకే తప్పలేదు. అది శిష్యులు బివేరా శిష్యాస్, ఇది పెట్టుకోండి. ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అది పొగిడే వాళ్ళతో మహాప్రమాదం. హితం చెప్పేవాళ్ళు దొరకడం కష్టం. అందుకే నేను చెప్పినా నీకు ఎక్కట్లేదు అన్నాడు. ఇక్కడ నిజం చేశాడు ఆయన, ఎక్కట్లేదు ఒక్కడు కూడా. రాముడు అంటే ఏమనుకున్నావు, ఇంతవరకు రావణాసుడి మాటల్లో రాముడి గురించి చాలా నెగిటివ్గా చెప్తాడండి. వాడు చాలా దుర్మార్గుడు. వాడు జనస్థానంలో ఉన్న మా వాళ్ళు హాయిగా క్షేమంగా ఉంటే అందరినీ గొడవ పెట్టాడు. ఇది చేసింది ఇది. ఇప్పటికీ వీళ్ళందరి తరపున మాట్లాడుతూ రాముడు తప్పు చేసిన పుస్తకాలు రాసే సాహితీవేత్తలు ఉన్నారండి. ఎందుకంటే మేము విప్లవవాదులను తీవ్రవాదులు అనే భావంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ రావణాసుడికి ఏ బంధువులో తెలియదు మనకి ఇక్కడ. ఎందుకంటే శూర్పణఖ కూడా వారసులు ఉన్నారు కదా, లేకపోతే కల్పవృక్షం విషవృక్షంలా కనబడుతుందా శూర్పణఖకి తప్ప. శూర్పణఖ కూడా రాముడు సరిగ్గా అర్థమయ్యాడు. ఇంకా భయంకరమైన వాళ్ళు పుట్టగతులు ఉండవు. ఇది చెప్పడానికి ఏమున్నది.